కేవలం రేవంత్ రెడ్డి గారు ఉండటం వల్లే కాంగ్రెస్ వైపు మొగ్గు. అంతకుముందు పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ కాంగ్రెస్కి పొత్తు పెట్టుకున్నా కానీ అప్పుడు అరకొర 2 సీట్లు వచ్చినాయి 10 పోటీ చేస్తే. ఇంకా చోట్ల పోటీ చేస్తే ఎన్ని వచ్చినా తెలియదు. ఏమైనా ఫెయిల్ అయింది అది. మనం కాంగ్రెస్ తోటి కేసీఆర్కి దొరికేశారు టార్గెట్గా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మొన్న 23లో రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇంకా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత బాగా పెరగడం ఇవన్నీ కలిసి వచ్చినాయి. తెలుగుదేశం కేడర్ అంతా కూడా అప్పటికున్న సిచ్యువేషన్, కేసీఆర్ గారికి జగన్ తోటి ఉన్న సంబంధాలు, జగన్ మీద ఉన్న కోపాన్ని కూడా కేసీఆర్ మీద చూపించారు. ఇక్కడ టీడీపీ శ్రేణులన్నీ కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది. అదే టైంకి వాళ్ళు ఎన్నికలు అయిపోయిన ఫలితాలు వచ్చిన తర్వాత విలేకరులు అంటారు కదా, మీకు టీడీపీ కేడర్ అంతా మీకు సపోర్ట్ చేసింది అది అంటే, అబ్బాయి ఏం లేదు, మా బలమే ఇది, మరి నగరంలో ఎందుకు రాలేదు మాకు సీట్లు, తెలుగుదేశం పార్టీ మాకేం సపోర్ట్ చేయలేదు. వీళ్ళకి అట్టయ్యారు. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయకుండా అంతకుముందు 8% ఓటింగ్ ఉన్న నగరంలో 28% ఎలక్షన్ ఎక్కడి నుంచి వద్దండి. అవును. అంతకుముందు ఎన్నికల్లో, గత గ్రేటర్ ఎన్నికల్లో కానీ బై ఎలక్షన్స్లో కానీ ఏం జరిగినా, గ్రేటర్ పరిధిలో ఏం జరిగినా కానీ 8% దాటలేదు వాళ్ళు. అంతకుముందు ఎన్నికల్లో కూడా 18 ఎన్నికల్లో అప్పుడు వీళ్ళతో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ మాత్రం వచ్చినాయి.